లవ్ హేట్ రిలేషన్షిప్లో ఇద్దరు పార్ట్నర్స్ ఉన్నప్పుడు భాగస్థులు ఇద్దరు భాగస్వాములు ఏ విధంగా ఉండాలి, ఒకళ్ళు సరిగా లేకపోతే ఒకళ్ళు సరిగా ఉండి ఒకళ్ళు ఎన్లైట్మెంట్ వచ్చి ఒకళ్ళు ఎన్లైట్మెంట్ రాకపోతే కింద వెనక ముందు అయితే ఎలా ఉండాలి అనే దాని గురించి తెలుసుకున్నాము. దాంట్లో భాగంగా నిన్న మీ ఇద్దరు భాగస్తులు అంటే ఇద్దరు పార్ట్నర్స్ రిలేషన్షిప్ లో ఉన్న ఇద్దరు గనక వాళ్ళు స్పిరిచువల్ ప్రాక్టీస్ గురించి ఒప్పుకుని ముందుకెళ్తే దానికంటే గొప్ప విశేషం ఏం లేదు. ఇంకా ఇద్దరు కలిసి వెళ్తే అప్పుడు ఇద్దరు ఒకరినొకరు వాళ్ళ థాట్స్ వాళ్ళ ఐడియాస్ ఫీలింగ్స్ అన్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలా కాకుండా ఒకళ్ళే ఒకళ్ళకు ఇఫ్ యూ డోంట్ క్రియేట్ టైం గ్యాప్, ఆ టైం గ్యాప్ క్రియేట్ చేయకపోతే అన్ఎక్స్పెక్టెడ్ అన్ఎక్నాలజ్డ్ ఎమోషన్స్ అవన్నీ బయటకు వచ్చి మళ్ళీ మనకి ఇవన్నీ ముందు బయటికి పెరిగితే ఈ రిలేషన్షిప్ లో మళ్ళీ గ్యాప్ వస్తుంది. నేను చూసాం మనం ఒక బండి నడవాలి అంటే దానికి ఉన్న రెండెడ్లు సక్రమంగా ఉండాలి, ఒకే పద్ధతిలో నడవాలి, లేకపోతే ఒకటి ముందుకి ఒకటి వెనక్కి వస్తే ఎలా ఉంటుంది అనేది చూసాం. అది ముందు నడవదు సరిగాను అని చెప్పేది. సో మనం ఒకళ్ళొకళ్ళు నిందించుకోకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు మనం రక్షణాత్మక ధోరణిలో నేను చేసింది కరెక్ట్ అని చెప్పుకోవడానికి మనం డిఫెండ్ చేయకుండా, లేకపోతే మనం ఏం చేయలేనప్పుడు ఏం చేస్తాము అవతల వ్యక్తి మీద మనం దూకుడుగా వెళ్తాం. ఇట్లాంటివన్నీ ఏమి ఉండకూడదు. అట్లాంటివి ఏం లేకపోతే లవ్ ఒక్కటే కనుక ఉన్నట్టయితే లవ్ కనుక ఫ్లరిష్ అవుతుంది, బాగా వికసిస్తుంది. ఆ బంధం అనేది ఇంకొంచెం ఎక్కువగా బలపడుతుంది. అది మనం ఇవన్నీ నిన్న అది చూసాం. నిన్న అక్కడి నుంచి ఒక సినిమా ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాం మనం దాని మీద. సో వాళ్ళు ఇద్దరు వాళ్ళ యొక్క బాధలను ఒక్కొక్కళ్ళు ప్రతిబింబించుకునే బదులు వాళ్ళ యొక్క రిలేషన్షిప్ ని దాంట్లో ఉన్న మంచితనాన్ని బాంధవ్యాన్ని ఆ ఇద్దరు కలిసి ఉన్న దాన్ని కనుక పంచుకుంటే అక్కడ మనకి లవ్ అనేది బాగా పెరుగుతుంది. ఆ లవ్ అంతకు ముందు దాకా మనకున్న మెంటల్ రిలేషన్షిప్ నుంచి విల్ గో ఇన్ టు ది లవ్ రిలేషన్షిప్. సో మన ఇంకా అయినా ఎంత దూరం వచ్చిన తర్వాత కూడా ఒకవేళ మీ పార్ట్నర్ కనుక ఆ మైండ్ కంట్రోల్లోనే ఉండి ఆ పెయిన్ బాడీని తర్వాత ఈ బంధాలని వీటన్నిటిని ఆ ప్యాటర్న్ ఓల్డ్ ప్యాటర్న్ ఆఫ్ థింకింగ్ లో కనుక ఉన్నట్లయితే మనం యువతల పక్కన మనమేమో ఎన్లైటన్మెంట్కి అన్ని ఫ్రీ అయిపోయి వదిలించుకొని మనం యువతలో ఉన్నప్పుడు అవతల పార్ట్నర్ ఆ విధంగా ఉన్నప్పుడు దాన్ని మనం విడగొట్టాలి. అది ఇద్దరు ఒకే మైండ్ సెట్ లో ఉన్న వ్యక్తులైతే ఒకే ఫ్రీక్వెన్సీ లెవెల్లో ఉన్న వ్యక్తులైతే కలిసి ఉండటానికి ఈజీ అవుతుంది. అలా కాకుండా రెండు విభిన్న ధృవాలు విభిన్న ఆలోచనలో ఉండి ముందంటైతే ఆ రిలేషన్షిప్ అనేది ఉంటదేమో కానీ బహుశా ముందుకెళ్ళదు. అందుకని ఆ ముందుకెళ్ళాలి అంటే ఇద్దరు ఫ్రీక్వెన్సీస్ ఒకే లెవెల్లో ఉండాలి, అది లేకపోతే అవుతాం. ఈ ఎన్లైటెండ్ పార్ట్నర్ ఏమో అంటే ఇప్పుడు మనకి క్లాస్ లో ఫస్ట్ బెంచీలో బాగా చదువుకునే వాళ్ళు ఉండి లాస్ట్ బెంచ్లో మన అలాంటి వాళ్ళు చదువుకునే వాళ్ళు ఉన్నారు అనుకోండి, వీళ్ళిద్దరు కలవాలంటే కలవలేదు. ఎందుకంటే వాడి లెవెల్ ఆఫ్ థింకింగ్ ఎక్కడో ఉంటుంది, మన లెవెల్ ఆఫ్ థింకింగ్ ఎక్కడో ఉంటుంది. మనం ఎవరితో కలుస్తాము, లాస్ట్ బెంచ్లో కూర్చున్నాడు ఆ 4వ బెంచ్ 5వ లైన్ 4వ లైన్లో కూర్చున్నాడు కలుస్తాము. వాడు ఫస్ట్ బెంచ్ సెకండ్ బెంచ్లో ఉన్నాడు కలుస్తాడు, లాస్ట్ బెంచ్లోకి రాడు. అది కాకపోతే ఏదంటే ఒకే క్లాస్లో ఉంటాం కాబట్టి హాయ్ అని చెప్పుకుంటాను తప్ప అంతకంటే పని కాదు. అందుకని ఎన్లైటెడ్ పీపుల్కి అన్ఎన్లైటెడ్ పీపుల్కి ఆ తేడా వస్తుంది. కొంతమంది అన్రెస్పాన్సివ్ పట్టించుకోరు, అన్రెస్పాన్సివ్ ఉంటారు, ఏదైనా ఉన్నా దర్ ఇస్ నథింగ్ రాంగ్ అన్ని మామూలుగా ఉంటాయని చెప్పాను. ఈ యాటిట్యూడ్ మన పురుషుల్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. మనకే ఎక్కువ తెలుసు అంతా వాళ్ళదే ఉంది లేదు. ఫీమేల్ పార్ట్నర్కి ఓపిక ఎక్కువ ఉంటుంది. కొంచెం చిన్న చిన్న తప్పులున్నా కూడా వాళ్ళకి క్షమాగుణం ఎక్కువ కాబట్టి క్షమించేసి వదిలేసి వెళ్ళిపోతుంటారు. ఈ ఈగో అనేది కొంచెం పురుషుల్లో కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. బట్ ఏదున్నా కూడా యూ కెన్ ఫీల్ ది ఎమోషన్స్.
ఎప్పుడైతే మనం ఇద్దరి యొక్క భావజాలన్నీ భావోద్వేగాల్ని మనం గుర్తించగలుగుతామో వాళ్ళు గుర్తించగలిగినప్పుడు మనం ఈ ఎన్లైటన్మెంట్ అనే దానికి ఈ ఇన్నర్ బాడీకి మన లోపల ఉన్న ఇన్నర్ బాడీకి దగ్గరలో ఉంటాం. మనం అలా కాకుండా ప్రతిదీ అంటే ఐ హెడెడ్నెస్ అంటాం కదా, అది కనుక ఉంటే దాని మనం మనకి ఆ ఇన్నర్ బాడీకి ఉన్న డిస్టెన్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటుంది. సో మనం ఏం చేయాలి లాస్ట్లో, యూ నీడ్ టు బ్రింగ్ కాన్షియస్నెస్ ఇన్ టు ది ఎమోషనల్ బాడీ బిఫోర్ యూ క్యాన్ రీచ్ ది ఇన్నర్ బాడీ. అందుకని ముందు మనం ఈ ఎరుకతో తెలివిగా ఈ కాన్షియస్ బాడీతో కనుకుంటే అక్కడి నుంచి మనం ఈ ఇన్నర్ బాడీకి వెళ్ళటానికి రూట్ చాలా తేలికవుతుంది అన్నమాట. అంతవరకు నిన్న మనం చూసాము. సో ఇవాళ మనం నెక్స్ట్ చూద్దాము. శ్రీమతి కరణం గారు చదువుతారు ఇవాళ. కనిగిరి వాస్తవ్యులు. సార్ నిన్న ఒక మాట సార్, నిన్న సూర్య సినిమా చూసాను సార్, అల్లు అర్జున్ది. దానిలో సూర్య అల్లు అర్జున్ది సూర్య అతను మిలిటరీ బోర్డర్కి వెళ్ళాలి అంటాడు ఆ సినిమా. అయితే వాళ్ళ నాన్న సంతకం ఏదో పెట్టడానికి కొంచెం ఓర్పు సహనంతో ఉండమంటాడు సంతకం పెట్టడానికి. దానికి చాలా ప్రయత్నం చేస్తాడు. లాస్ట్ కి వాళ్ళ నాన్న సంతకం పెడతాను అని అందరికి పరిచయం చేయడానికి తీసుకుని వెళ్తే అందరూ ఉన్నారు నాకు, కానీ నాకు నేనే లేను అన్నాడు సార్. మన క్లాస్ లో మనం వింటున్నాం కదా, నాతోటే నేను లేను, నా క్యారెక్టర్ నేను మిస్ అయ్యాను, ఎంతమంది ఉండి ఏముండి నాకేం లాభం అంటాడు. నిన్న సాయంకాలం చూసాను సార్, అతను బార్డర్కి వెళ్ళడానికి ఫ్రీడమ్ ఫైటరు. ఎంత బాగుందో. అక్కడ ముందు చూసినప్పుడు సినిమా ఒక రకంగా అర్థమైంది, నిన్న చూస్తే నాకు చాలా అర్థమైంది సార్ సినిమా. అంటే అంతకుముందు మీరు సినిమాలో చూశారు, నిన్న చూసినప్పుడు వెనక్కి వెళ్ళారు. రచయిత యొక్క ఉద్దేశాలు, అక్కడ ఎక్స్ప్రెషన్ ఏంటి అనేది కొంచెం జాగ్రత్త లోపలికి వెళ్ళారు. అవును సార్. అందువల్ల మీకు ఆ డిఫరెన్స్ కనపడింది. ముందు చూసినప్పుడు అల్లు అర్జున్ ఫైటింగ్, తండ్రి మాట వినకపోవటం, లేకపోతే లవ్ అఫైర్ బ్రేక్ అవటం, మళ్ళీ ఇంకో లవ్ అఫైర్కి వెళ్ళటం, ఇవే కనపడేది మీకు ఫస్ట్ లో చూసిన. దాని తర్వాత ఇప్పుడు చూసినప్పుడు ఏంటంటే వీఆర్ విత్ మోర్ ఇన్ఫార్మ్డ్ అండ్ మెచ్యూర్డ్ మైండ్ అని. ఆ సంతకము అతనికి ఎంత ఇంపార్టెంట్, దాన్ని ఎంత ప్యాషన్ ఉంది, సోల్జర్ గా వెళ్ళటానికి, బార్డర్ కి వెళ్ళటానికి, దానికోసం ఎంత కష్టపడుతున్నాడు అనుకున్నా ఇంతకు ముందు. ఇప్పుడేమో నాకు నేనే లేనప్పుడు ఎన్నుండి ఏం ఉపయోగము అని అన్నాడు చూడండి. అది నాకు నచ్చింది అనమాట. అది మనల్ని మనం రిలేషన్షిప్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అక్కడ తెలుసు. అంతే కదా. అంతే సార్. సార్ ఇది చదివేనా సార్? చదవండి. ఇంకో మూవీ రాజా సాబ్ అని రీసెంట్ గా వచ్చింది, ప్రభాస్. అది చూసారా? చూస్తున్నాను ఇక్కడ. అయితే దాంట్లో లాస్ట్కి అంటే సినిమా స్టార్టింగ్ అంతా ఏదో కామెడీగా ఒక స్టోరీ క్రియేట్ చేయడానికి సీన్స్ అట్లా పెట్టారు, కానీ లాస్ట్కి ఏంటంటే మన మైండ్, మనకు కనిపించేది, మనం చేసేదంతా మన మైండ్ మనకి ఏం చూపిస్తుందో అది చేస్తున్నాం అన్నమాట. ఎప్పుడైతే మైండ్ని మన కంట్రోల్లో పెట్టుకుంటామో మనకు కావాల్సింది మనం చేస్తుంటాం అన్నమాట. అంటే మైండ్ మనకి భయం ఉందనుకోండి, మనకు మైండ్ భయం చూపిస్తుంది. మన మైండ్లో ఒకవేళ మనం భయపడుతున్నాము, ఇక్కడ అది ఉండొచ్చేమో అన్న ఒక అభిప్రాయానికి, ఒక ఇల్యూజన్లో ఉన్నాం అనుకోండి, ఒక భ్రమలో మనకు అదే కనిపిస్తుంది అన్నమాట ఎదురుగా. సో దాంట్లో లాస్ట్కి ఆత్మ ఆర్ మేబీ భయము, బాధ అవన్నీ చూపిస్తూ ఆయన మనసులో ఏమవుతుందో అని చూపిస్తూ ఉంటే అది బయట కూడా కనిపిస్తూ ఉంటుంది. బట్ ఎప్పుడైతే ఆయన మస్తు చాలా కాన్షియస్గా చాలా గట్టిగా అనుకుంటాడో, లేదు లేదు నేను ఇట్లా చెయ్యొద్దు అనేసి ఇట్లా అనుకొని కొంచెం కొంచెం ఆ స్పేస్ ఇచ్చినట్టే, ఎట్లయితే మనం స్పేస్ అనుకున్నామో మధ్య మధ్యలో కొన్ని క్షణాల మటుకే వస్తాయి అన్నట్టుగా ఆ స్పేస్ అనేది తనకు కనిపిస్తున్నప్పుడల్లా హీస్ ట్యాక్లింగ్, అంటే ఆయన ఎదురు పడుతున్నాడు అనమాట, ఎదురుగా ఉన్న భయాలతోని ఎదురుపడి తను ఓడిస్తున్నాడు అనమాట. సో అది లాస్ట్ వరకు ప్లస్ అసలు ఎక్కువ అది అంటే హిట్ ఏం కాలేదు మూవీ. అర్థం కాదు సార్ ఇది. ఇతను మనస్సుని ఆధీనం చేసుకోవాలని చూస్తుంటాడు. ఇతను మాత్రం ఒకే దృఢ సంకల్పంతో నేను డైవర్ట్ అవ్వకూడదు, నేను ఏంది కావాలనుకున్నాను నేను అదే అని ప్రభాస్ అనుకుంటా ఉంటారు. అలా జరుగుతుంది. ఒకసారి చూస్తే నాకు అర్థం కాలేదు అది.
అదే మన మైండ్ కంట్రోల్లోకి వెళ్లకుండా మైండ్ మన కంట్రోల్లో ఉంచుకుంటాం. అలాగా. అది ఎప్పుడు లాస్ట్ లో మైండ్ మన మైండ్ గురించి మన దాని పెట్టిండ్రు కంట్రోల్లో అంతే. ఉంచుకుండాలంటే మనకి భయము, ఆతృత, ఈ టెన్షన్లు, ఒత్తిళ్లు అవన్నీ క్రియేట్ చేస్తాం. అవన్నీ క్రియేట్ చేసినంత కాలం మనం దాని కంట్రోల్లో ఉంటాం. ఆ నియంత్రణ నుంచి బయటికి రావాలంటే ముందు మనం అవన్నీ మార్చుకోవాలి. అది ఈ బుక్లో మొదటి నుంచి చెప్పేది అదే. మైండ్ కంట్రోల్లో నుంచి బయటికి రావాలి అని. సో దాని ఎసెన్స్ అనేది మొత్తం లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ లోనే కనిపిస్తుంది మూవీది. స్టార్టింగ్ అంతా జస్ట్ అలా గడిచిపోతూ ఉంటది కానీ బాగుంది. అంటే ఆ థింగ్ పట్టుకున్న వాళ్ళకి మూవీ అర్థమవుతుంది. అదే అదర్వైజ్ ఓకే ఓకే ఓకే. ఈ మనకు మీరు చూసిరా చదువుకోవటం మేడం అరుణ మేడం? చూసాను, ఇంటి దగ్గర టీవీలో చూసాను మా. ఈ బుక్స్ చదువుకోవటం వల్ల మనకు వచ్చిన అడ్వాంటేజ్ అదే. ఎట్లా అయితే మనం ఒకసారి ఇన్స్పిరేషన్ స్టోరీ వినగానే ఆ రోజు మొత్తం అలర్ట్గా ఉండి ఆ 1-2 అవర్స్ ఇట్లా ఎస్ నేను ఏదో చెయ్యాలి అన్న దీనికి వెళ్తాము, మళ్ళీ మా డిఫాల్ట్ మైండ్లోకి వెళ్ళిపోతాము. అట్లాంటివి ఎప్పుడు 24 అవర్స్ మనతో ఉండాలంటే అది ప్రాక్టీస్ తోనే అవుతుంది అనుకుంటా. సార్ Yeah. మీరు కూడా చూడండి తర్వాత, కొద్దిగా మాకు క్లియర్ గా చెప్పగలుగుతారు అందుకు. ఏది రాజా సాబ్ది. చూడలే నేను, అంత ధైర్యం నేను ఇంకా చేయలే. ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు నాకైతే ఒకసారి చూస్తే ధైర్యం చేయలేదా? ఏది వీళ్ళు ఏది అనేది ఏం అర్థం కాలేదు నాకు ఒకసారి చూస్తే. అందుకని మళ్ళీ 1-2 సార్లు చూస్తే, నేను ఇంకోసారి చూడడానికి కూడా నేను ప్రయత్నం చేయను, ఎందుకంటే కొంచెం ఎక్కువ లాక్కెళ్ళిపోతుంది మన ఆలోచన. ఒకసారి చూడండి, మీరు చూస్తే కొంచెం మీరు మాకు చెప్పగలరు. ఒకసారి ధైర్యం చేసి చూడండి సార్, పర్వాలేదు, ఏం కాదు. చూద్దాం. If there is not an emotion of love and joy, complete presence and Openness. openness toward all beings, then it is not enlightenment. Another indicator is how a person behaves in difficult or challenging situations or when things go wrong. If your enlightenment is egoic self delusion, then life will soon give you a challenge that will bring out your unconsciousness. It whatever from as fear, anger, defensiveness, judgment, depression, and so on. If you are in a relationship, many of your challenges will come through your partner. For example, a woman may be challenged by an unresponsive male partner who lives almost entirely in his head. She will be challenged by his inability to hear her, to give her attention and space to be, which is due to his lack of presence. The absence of love in the relationship, which is usually more keenly felt by a woman than a man, will trigger the woman's pain body, and through it she will attack her partner, blame, criticize, make wrong
and so on. This in turn now becomes his challenge to defend himself against her pain body's attack, which he sees as totally unwarranted. వారంటీ. Unwarranted. He will become even more deeply entrenched. ఇదేంటి చెప్పరా? ఎంట్రెంచ్డ్. Entrenched in his mental position as he justifies, defends himself, or కౌంటర్ counter attacks. అటాక్స్. అంతవరకు చాలు సార్. తర్వాతది శ్రీలక్ష్మి తర్వాత చదవా? ఈ కొంచెం 4 లైన్లు చదివేసేయండి. ఈ పారాగ్రాఫ్ అయ్యేటప్పుడు సరిపోద్ది కూడా మనకి. Eventually, this may active his own pain body when both partners have thus been taken over. A level of deep unconsciousness has been reached of emotional violence, సావేజ్ attack and ఇదేంటి సార్? కౌంటర్ అటాక్. Counter attack. It will not subside until both pain bodies have replenished themselves and the entire dormant స్టేజ్. stage until the next time. అమ్మయ్య, 10th అమ్మయ్య. ఎగ్జామ్కి వెళ్ళినట్టు ఉంది సార్. So, if there is not an emanation of love and joy, complete presence and openness toward all beings, then it is not enlightenment. Enlightenment అంటే మనకు జ్ఞానోదయం రావడం. దానికి ఉదాహరణ ఏంటి అంటే, ఎట్లా చెప్పొచ్చు జ్ఞానోదయం వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే, ఒక పువ్వుకి సహజత్వం ఏంటి? స్మెల్ రావడం అనేది ఒక సహజత్వం. కనిపించే కలర్స్ కాకుండా మనకు ఫీల్ అయ్యేటి ఏంటి అంటే సహజత్వంగా ఒక స్మెల్ వస్తుంది. సేమ్ థింగ్ మనిషి, ఒక హ్యూమన్ వాళ్ళకి సహజత్వంగా ఏముండాలి అంటే ఈ ప్రేమ అనేది పుట్టాలి, హ్యాపీనెస్ అనేది కలగాలి. సో కంప్లీట్ ప్రజెన్స్ అంటే తన ఉనికి తను తెలుసుకోవాలి, ఆ టైంకి తను ఉండగలగాలి, ప్రతి ఒక్క క్షణాన్ని అనుభవించగలగాలి. అండ్ దెన్ ఓపెన్నెస్ టువర్డ్స్ ఆల్ బీయింగ్స్. సో అంటే ఎదుటి వాళ్ళని యాక్సెప్ట్ చేయగలిగే భావన ఉండాలి తనకి. సో అది ఒక మనిషి యొక్క లక్షణాలు అన్నమాట. ఇంకోటి ఏంటి అంటే అనదర్ ఇండికేటర్ ఈజ్ హౌ అ పర్సన్ బిహేవ్స్ ఇన్ డిఫికల్ట్ ఆర్ ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ ఆర్ వెన్ థింగ్స్ గో రాంగ్. ఇంకోటి ఏంటంటే ఎన్లైటన్మెంట్కి ఇండికేషన్స్ ఏంటంటే ఎట్లా బిహేవ్ చేస్తారు వాళ్ళ జీవితంలో ఒడిదుడుకులు వచ్చినప్పుడు కానీ, ఎప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు కానీ, నష్టాలు వచ్చినప్పుడు కానీ, డిఫికల్ట్ సిచ్యువేషన్ ఇద్దరి మధ్య పార్ట్నర్ మధ్యలో కానీ, లైఫ్లో ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా కానీ వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంటుంది, వాళ్ళు ఎట్లా రెస్పాండ్ అవుతారు, దానికి ఛాలెంజ్ వచ్చినప్పుడు తప్పించుకుంటారా, దాన్ని గట్టిగా నిలబడి దాన్ని ఫేస్ చేసి దాన్ని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తారా అనేది, ఇవన్నీ ఒక మనకు జ్ఞానోదయం కలిగింది అన్న దానికి ఒక ఇండికేషన్ అన్నమాట. ఇఫ్ యువర్ ఎన్లైట్మెంట్ ఈజ్ ఈగోయిక్ సెల్ఫ్ డిల్యూషన్, then life will soon give you a challenge that will bring out your unconsciousness in whatever form. ఒకవేళ మనకు కలిగిన జ్ఞానం ఆర్ మనకు వచ్చిన పేరు ఆర్ మనం ఇప్పుడు మనము ఎదుగుతాము, చదువుకుంటాము, పెద్ద పెద్ద పొజిషన్స్కి వెళ్తాము ఆర్ మంచి పేరు సంపాదించుకుంటాం. బట్
ఆ ఎన్లైట్మెంట్ ఓకే. ఆ ఆ పరిమితి ఆర్ మేబీ ఆ స్టేజ్‌కి వచ్చిన తర్వాత కూడా మనకు అహంకారం ఉందనుకోండి. ఒక ఈగోతోని వెళ్తున్నామనుకోండి. సో, మనకు జీవితం అనేది కొన్ని సిట్యుయేషన్స్‌ని చూపిస్తూ ఉంటుందన్నమాట. ఆ జ్ఞానాన్ని లోపల ఇప్పుడు ఈగో అంటే ఏంటి? ఈగో చూపిస్తున్నామంటే ఇది మనం ఇంకా జ్ఞానులం కాలే అన్నట్టు. మనం ఎంత పెద్ద పొజిషన్‌లోకి వచ్చినా, ఎంత డబ్బు సంపాదించినా, ఎంత హోదా వచ్చినా, మన అహంకారం అనేది కనిపించినప్పుడు అది అజ్ఞానం కిందకే లెక్క. సో, అది అన్‌కాన్షియస్‌గా ఎట్లా బయటపడుతుందంటే మన బాధ, మన భయము ఆర్ మన జడ్జ్‌మెంట్, మన డిప్రెషన్ ఎప్పుడైనా తొందరగా ఏదైనా రాగానే దానికి భయపడడం కానీ, ఎవరన్నా ఏమన్నా అనగానే దానికి రియాక్ట్ అవ్వడం కానీ, ఇప్పుడు నేను మొన్న ఒక వీడియో చూసినప్పుడు బాలకృష్ణ ఆహ్, అంటే ఆయనకి చాలా పేరుంది, పరపతి ఉన్నది. ఒక సెలబ్రిటీ ఆయన. హి ఈస్ ఎ నోన్ పర్సన్. ఆయన పద్మశ్రీ కూడా వచ్చిందనుకో. బట్ వెన్ హి స్పీక్స్ ఔట్ ఇన్ ఏ వర్స్ట్ సిట్యుయేషన్ ఆయన ఎప్పుడైనా ఒక సభలోకెళ్ళినప్పుడు, దారిలో అంటే జనాల సమూహంలో ఉన్నప్పుడు చిన్న తప్పు జరిగినా గానీ వాళ్ళపైన అరుస్తాడు. అది నేను ఒక వీడియోలో గమనించిన. అంటే హిస్ రియాక్షన్ టువర్డ్స్ అదర్ పీపుల్ ఈస్ నాట్ సాఫ్ట్ అన్నమాట. అంటే ఈజీగా ఉండదు. జస్ట్ లెట్ గో అన్నట్టుగా ఉండదు. ఆర్ ప్రేమగా ఉండదన్నమాట. తొందరగా రియాక్ట్ అయ్యేసి అరవడము, లేపడము గూడా జరిగిన సిట్యుయేషన్స్ కొన్ని ఉన్నాయన్నమాట. అంటే ఆ అహంకారం అనేది ఇట్లా బయటపడుతుంది. తొందరగా యాక్సెప్ట్ చేయలేరు జనాల్ని. వాళ్ళ ప్రేమని, వాళ్ళ టచ్‌ని, వాళ్ళ ఫీలింగ్‌ని. సో, ఇది అజ్ఞానం కిందకే లెక్క. మనం ఎంతైనా పైకెళ్ళినా గానీ. ఫర్ ఎగ్జాంపుల్ if you are in a relationship, many of your challenges will come through your partner. ఒకవేళ అదే పర్సన్ ఎట్లా ఉన్నా సరే, ఒకవేళ మీరు మీ ఒకవేళ మీరు రిలేషన్‌షిప్‌లో ఉన్నా సరే, ఒక పార్ట్నర్‌తో ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు. ఎప్పుడు ఈ అహంకారంతో కూడుకున్న ఈ అన్‌కాన్షియస్‌తో ఉన్నప్పుడు మీకు, ఇదే థింగ్ మీకు పార్ట్నర్‌తో ఉన్నప్పుడు కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ ఉంటారు. ఇక ఇంటర్నల్‌గా ఆయన లైఫ్‌లో ఏమవుద్దో మనకు తెలియదు కానీ, జనరలైజ్‌గా చెప్తున్నారు. ఇక్కడేంటంటే రిలేషన్‌షిప్‌లో ఇట్లాంటి మనం అన్‌కాన్షియస్‌గా ఉన్నప్పుడు, మనకు ఎన్‌లైటన్‌మెంట్ లేనప్పుడు కానీ, ఆహ్, మనము ఒక ఈగోతో బ్రతుకుతున్నప్పుడు కానీ, మనకు పార్ట్నర్‌తో సంబంధాల్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయన్నమాట. ఛాలెంజెస్ ఒస్తాయి. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ వుమన్ మే బి ఛాలెంజ్డ్ బై అన్ అన్‌రెస్పాన్సివ్ మేల్ పార్ట్నర్ హూ లివ్స్ ఆల్‌మోస్ట్ ఎంటైర్‌లీ ఇన్ హిస్ హెడ్. ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఒక లేడీ ఒకవేళ తనకే ఈ అన్‌కాన్షియస్‌నెస్ ఉంది. భయాలున్నాయి. ట్రామా ఉంది. పెయిన్ బాడీ అంటే పాత బాధలు, పాత భయాలు ఆర్ ప్రెజెంట్‌లో ఉండలేకపోతుందనుకోండి. అప్పుడు ఏమైతదంటే ఒక వుమన్ గురించి మాట్లాడుతున్నారు ఎగ్జాంపుల్‌గా. ఆమె ఒక ఎట్లాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తది లైఫ్‌లో. తను ప్రెజెంట్‌లో ఉండలేకపోవడం వల్ల, తనకు ప్రతి ఒక్క సంబంధం, ప్రతి ఒక్క పార్ట్నర్‌షిప్ అంటే హస్బెండ్‌తోనున్న పార్ట్నర్‌షిప్ చాలా ఛాలెంజింగ్‌గా అవుతుంది. చాలా కష్టంగా గడుస్తుందనమాట. ఎవరితోని? హస్బెండ్‌తోని. ఎప్పుడు తన తలపైనే ఉన్నట్టు తలలో ఎప్పుడు తన గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అయ్యో! ఇప్పుడు మా హస్బెండ్ వస్తారేమో, నాకు టైంకి టీ పెట్టియాలేమో, ఆర్ మేబీ నేనిట్లా మాట్లాడితే నాకు నచ్చదేమో అని ఎవ్రీ టైమ్ తన గురించి ఆలోచించి తను భయపడడము, బాధపడడం జరుగుతూ ఉంటుంది. షీ విల్ బి ఛాలెంజ్డ్ బై హిస్ ఇనేబిలిటీ టు హియర్ హర్ అండ్ గివ్ హర్ అటెన్షన్ అండ్ స్పేస్ టు బి విచ్ ఈస్ డ్యూ టు హిస్ ల్యాక్ ఆఫ్ ప్రెజెన్స్. తనకి ఏం బాధ అంటే, తనకి ఏం ఛాలెంజెస్ ఉంటాయి లైఫ్‌లో అంటే, అతను నా మాట వినడు అని. ఓకే. నాకు అంత స్పేస్ ఇవ్వడు. అంటే నాకు కావాల్సిన టైం ఇవ్వకపోవడం, నేను ఆలోచించే శక్తి నాకు అంటే ఆలోచించే టైం నాకు దొరకకపోవడం, మేబీ నా ఉనికిని నేను చూపెట్టుకునే అవకాశం నాకు ఇవ్వకపోవడం అనేది ఆయన ద్వారా తను ఫేస్ చేసే ఛాలెంజెస్ అనమాట. ఎప్పుడైతే తనకు ఆ అన్‌కాన్షియస్‌నెస్‌లో ఉండి, తన మైండ్ అలా చూయిస్తుంది లైఫ్‌ని. ఎందుకంటే తన మైండ్ ఎలా చూపిస్తుందో అలాగే కనిపిస్తుంది కాబట్టి జీవితం. ద యాబ్సెన్స్ ఆఫ్ ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఆహ్,
తన హస్బెండ్ తన ల్యాక్ ఆఫ్ ప్రజెన్స్ అంటే తన ఉనికిని చూపెట్టకపోవడం వల్ల తను ఇలాంటి ఫేస్ చేస్తుందని తన అభిప్రాయం అన్నమాట. The absence of love in the relationship, which is usually more keenly felt by a woman than a man, will trigger the woman's pain body. Okay. Pain body, and through it, she will attack her partner, blame, criticize, make wrong, and so on. ఓకే. సో, ఇట్లా అన్‌కాన్షియస్‌నెస్ ఉండడం వల్ల ఏంటంటే, ప్రేమ అనేది కనిపించదు. ఎప్పుడు భయము, ఆందోళన, చికాకు, లేతే విసుగు, టైర్డ్‌నెస్ అనేది ఎందుకంటే ఇవన్నీ మన మైండ్‌లోనే ఉన్నాయి కాబట్టి, ఆటోమేటికల్‌గా మనం ఏం చేయకుండా టైర్డ్ అయిపోతాం. తొందరగా విసుగొచ్చేసేది. చిన్న చిన్న ఛాలెంజెస్, చిన్న చిన్న ఆహ్, ఒత్తిడిలకు గురవుతూ ఉంటాము. సో, ఇట్లాంటి టైంలో ఏంటంటే మనకు ప్రేమ అనేది కనిపించదు. ఎదుటి వాళ్ళు చూపించినా కనిపించదు. అక్కడ కలిగినా మనకు ఆ ఫీలింగ్ ఉండదనమాట. ఎప్పుడైనా చిన్న నవ్వు నవ్వినా గానీ, ఆ నవ్వుకి రెస్పాన్స్ ఇవ్వడానికి కూడా మనం ఆ ఫీల్ కాలేము. బికాజ్ మన మైండ్‌లో ఎప్పుడు ఏదో ఒకటి రన్ అవుతూ ఉంటుంది కాబట్టి. ద యాబ్సెన్స్ ఓకే. ట్రిగ్గర్ సో, ఇవన్నీ ఉండడం వల్ల, ఈ ప్రేమ లేకపోవడం వల్ల తనకు ఇట్లా ఈ అటాక్స్ వస్తాయన్నమాట. ఎట్లాంటి అటాక్స్ అంటే ఎప్పుడు ఎదుటి వాళ్ళని హస్బెండ్‌ని బ్లేమ్ చేయడం. బికాస్ ఆఫ్ నా హస్బెండ్ నేను ఇట్లా ఉంటున్నాను అని తనని రాంగ్ ప్రూవ్ చేయడము. తన పైన ఏదన్నా మాటొచ్చినప్పుడు ఇంక గట్టిగా అరవడము. మేబీ అంటే ఒక వుమెన్ గురించి మాట్లాడినప్పుడు తన ధోరణి చెప్తున్నారు. సేమ్ థింగ్ ఇట్లాంటి ఛాలెంజెస్ హస్బెండ్ ఫేస్ చేసినప్పుడు ఇలాంటి వైఫ్‌తో తను ఫేస్ చేసినప్పుడు ఏమవుతదంటే, ఇద్దరి మధ్యలో చాలా గొడవలు సృష్టిస్తారనమాట. ఇద్దరు కలిసి ఇక ఆ గొడవలకు కారణమవుతారు. తనెట్లా స్పందిస్తారంటే అప్పుడు ఆహ్, తన ఆబ్వియస్ కదా! ఇప్పుడు తను అటాక్ చేస్తుంది. ఎట్లా "నువ్విట్లా ఉన్నావు, నువ్వు అట్లా ఉండకూడదు, అట్లా మాట్లాడొద్దు, ఇట్లా నువ్వు చెయ్యొద్దనేసి వైఫ్ అట్లా అన్నప్పుడు ఆబ్వియస్‌గా మేల్ ఇగో హర్ట్ అయ్యి, తనను ప్రొజెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. నేనెందుకు నీ మాట వినాలి? నువ్వే చెప్తే వినట్లేదు గదా! అనేసి ఇగో ఇద్దరి ఇగోస్ అటాక్ అయిపోయి 2 కలిసి ఇక ఇద్దరి మధ్యలో చాలా పెద్ద గొడవలు స్టార్ట్ అవుతాయన్నమాట. అంటే ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. కౌంటర్ అటాక్ అంటే ఇద్దరు అన్‌కాన్షియస్ లెవెల్‌కి వెళ్ళిపోయి, ఎవరు కాన్షియస్‌గా ఉండకుండా ఇద్దరి మధ్యలో గొడవలు సృష్టించి, ఇక అది వెళ్తూ ఉండి ఎక్కడైనా ఆగినా కానీ, మళ్ళీ ఇంకోసారి అట్లాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసినప్పుడు మళ్ళీ ఇద్దరు అరుచుకుంటూ ఉంటారు. ఆర్ మళ్ళీ ఆ గొడవ మళ్ళీ ప్రారంభమవుతుంది. ఎక్కడో ఒక దగ్గర కొంచెం సేపు ఆ ఇద్దరికి ఓపికున్నంత సేపు అరుచుకొని పక్కకి జరిగిపోతారు. కానీ మనసులో ఎప్పటికీ ఆ బాధ, భయాలు, కోపాలుంటాయి. బట్ 24 అవర్స్ అరుచుకోరు. బట్ ఎప్పుడైతే మళ్ళీ ఇద్దరు ఫేస్ చేసుకోవాల్సిన అవసరం పడతదో, ఇద్దరూ కలిసి ఆ రిలేషన్‌షిప్‌ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం పడతదో, మళ్ళీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతాయన్నమాట. సో, ఇది మన అభిప్రాయాల భేదాలు ఎట్లా ఉంటాయి, మన యాబ్సెన్స్‌నెస్ ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, మన అహంకారం అనేది ఎట్లా కనిపిస్తుందనేది దీనికి పారాగ్రాఫ్‌కి వివరణ. సర్ ప్లీజ్ యాడ్ సంథింగ్. మసాలా. ఈ రిలేషన్‌షిప్‌లో అసలు ఎన్‌లైటన్‌మెంట్ అంటే ఏంటనేది మనం చూస్తాం. జ్ఞానోదయం అవ్వటం. ఇద్దరం వ్యక్తులు వాళ్ళ యొక్క ఓల్డ్ ప్యాటర్న్స్ మర్చిపోయి కొత్తగా జీవితాన్ని లేకపోతే కొత్తగా ఆలోచన విధానాన్ని మొదలుపెట్టి వెళ్ళటం అనే దాని గురించి వచ్చినప్పుడు అసలు ఎన్‌లైటన్‌మెంట్ అంటే ఏంటంటే ఇద్దరి మధ్యలో ప్రేమ, ఆనందము, తర్వాత కంప్లీట్ ప్రెజెన్స్ అండ్ ఓపెన్‌నెస్. అందరి ప్ర జీవుల మీద ప్రేమ, అభిమానం చూపించుకోవటం, ఓపెన్‌నెస్ ఉండటం. తర్వాత వాళ్ళు ఎప్పుడూ ప్రేమ దీంట్లోనే ఉండి మెలకువగా ఉండటం. ఇవన్నీ గనక లేకపోతే అది జ్ఞానోదయం అయినట్టు కాదు అనేది ఒక ఇండికేషన్. జ్ఞానోదయం అయినట్లు తెలియాలి అంటే ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ లేకపోతే జ్ఞానోదయం అవ్వలేదు. అదొకటి. రెండోదేంటి? ఒక కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో, ఒక ఛాలెంజింగ్ సిట్యుయేషన్‌లో మనకి
ఒక సవాలుగా ఉన్న ఒక పరిస్థితిలో లేదు మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరగకుండా ఇంకో విధంగా జరిగితే ఎట్లా ఉంటుంది అనేటప్పుడు ఈ ఇట్లాంటి ఒక డిఫికల్ట్ సిచ్యుయేషన్లో కానీ ఛాలెంజ్ సిచ్యుయేషన్లో కానీ నువ్వు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నావు? నువ్వు కుదురుగా ఉండి కూల్గా తీసుకుని జాగ్రత్తగా దాన్ని హ్యాండిల్ చేస్తున్నావా, లేకపోతే నువ్వు నీ ఓల్డ్ ప్యాటర్న్ లాగా అట్లాంటిది వచ్చినప్పుడు నాకెందుకు వచ్చింది నరకులు కేకలు దెబ్బలు బొబ్బట్లు ఇవన్నీ చేస్తున్నావా అనే దాని మీద ఇది రెండో ఇండికేషన్ అనమాట. ఇది మనం ఏమనుకుంటాం, ఎన్లైట్మెంట్ వచ్చింది నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ తెలుసుకున్నాను అని చెప్పి అనుకుంటాం. అంటే ఇట్లాంటిది ఉన్నప్పుడు ఇఫ్ యువర్ ఎన్లైటన్మెంట్ ఈజ్ ఈగోయిక్, సెల్ఫ్ డెల్యూషన్, నీకు నువ్వు నేను అన్నీ తెలుసు అనుకునే ఒక భ్రాంతిలో నువ్వు మునిగిపోయినప్పుడు, దెన్ ఈ లైఫ్ వచ్చి జీవితము ప్రతిదానికి ఒక ఛాలెంజ్ లాగా ఇస్తుంటుంది అనమాట. ఏదో ఒక రూపంలో మనకి ప్రతిదీ కూడా మనము ఈ నెగిటివిటీ మైండ్లో ఉన్నప్పుడు మనకి ప్రతిదీ కూడా అడ్డం లాగానే కనిపిస్తుంది. పక్కన గోడకు చెప్పులు ఇప్పినా కూడా మనకు అడ్డంలాగానే కనిపిస్తుంది. ఇక్కడెవరు ఇప్పారు, ఇక్కడ ఎందుకు ఇప్పారు అని మన ప్రతిదానికి ఒక ఇష్యూ చేస్తున్నాం. ప్రతిదీ ఒక సిచ్యుయేషన్ని ప్రతిదీని మనం దాన్ని రెచ్చగొడుతూ ఉంటాం. సో అక్కడికి వచ్చేటప్పటికి ఏమవుద్ది, ఈ అన్కాన్షియస్నెస్లోకి వెళ్ళి అక్కడి నుంచి లైఫ్ ఆటోమేటిక్ ఈ ఛాలెంజెస్ వచ్చేటప్పటికి అన్కాన్షియస్నెస్లోకి వెళ్ళిపోయి ఏమైనా భయం, కోపం, తర్వాత మనం డిఫెన్సివ్గా మాట్లాడుకోవటం, జడ్జిమెంట్ చేయటం, డిప్రెషన్, ఇవన్నీ రకరకాలుగా వెళ్ళిపోతాయి. ఇది రిలేషన్షిప్లో కనుక ఉన్నప్పుడు నీ పార్ట్నర్, నీ ఛాలెంజెస్ అనేది నీ పార్ట్నర్తో ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఒక స్త్రీ కనుక ఎన్లైటన్మెంట్లో ఉండి ఈ భర్త నుంచి ఇటువంటి సిచ్యుయేషన్ ఛాలెంజెస్, ఎందుకంటే భర్తకి కొంచెం అనుకున్నాం కదా, మనం పురుషాహంకారంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నేను చెప్పిందే రైటు అని చెప్పి ఇవన్నీ ఆ హెడ్లోకి వెళ్ళిపోతాయి అనమాట. దీంట్లో మనకి హై హెడెడ్నెస్, లో హెడెడ్నెస్, లెవెల్ హెడెడ్నెస్ 3 రకాలు ఉంటాయి. హై హెడెడ్నెస్ అంటే పొగరు మొత్తం, లో హెడెడ్నెస్ అంటే సబ్మిసివ్నెస్, ఈక్వల్ లెవెల్ హెడెడ్నెస్ అంటే మనం సమానంగా ఉంటాం. ఈ 3 స్టేజెస్లు ఉంటాయి మనకు దీంట్లో. ఇవి ఉన్నప్పుడు ఏమవుద్ది, హై హెడెడ్నెస్ లో ఉన్నప్పుడు అహంకారం అనేది బాగా ఎక్కువైపోతున్నాడు, పొగరమవుతున్నాం. అప్పుడు ఏం చేస్తాడు, నాకే అన్నీ తెలుసు అనుకుని అన్ని బిహేవ్ చేసేటప్పుడు ఈ స్త్రీ పార్ట్నర్కి, ఈ ఉమెన్కి ఇది ఒక పెద్ద ఛాలెంజ్ అయిపోయి అక్కడ ఇక మధ్యలో వీళ్ళిద్దరి మధ్యలో ఇంకా స్పేస్ ఇవ్వటానికి కూడా ఏం ఉండదు. దెన్ ఏమి చెప్పేది ఏమి వినిపించుకోడు. మనకి దీంట్లో కనుక మనం చూడాలంటే 3 జంటల్ని మనం ఎగ్జాంపుల్గా చూడొచ్చు. మనకి రామాయణంలో మూడు రకాల జంటలు మనకు కనిపిస్తాయి. ఒకటి వాలి, తార. 2 రావణాసురుడు, మండోదరి. 3 సీతారాం. ఈ ఈగోయిస్టిక్ దాంట్లోకి వెళ్ళేటప్పుడు చూస్తే మనం గనక పురుషాహంకారానికి ప్రతిబింబం అనేది వాలి. అన్నీ నాకే తెలుసు, నీకేం తెలుసు, నువ్వెవరు చెప్పేదానికి నాకు అనేటువంటిది. అసలు భార్య చెబితే కనీసం వినే పరిస్థితి కూడా ఉండదు ఆయన. అది మన సుగ్రీవుడు మళ్ళీ రెండోసారి ఓడిపోయి, మొదటిసారి ఓడిపోయి దెబ్బలు తిని వెళ్ళిపోయి మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ సుగ్రీవులు ఇద్దరు కవలు, ఇద్దరు ఒకే మాదిరిగా ఉంటారు. ఇద్దరు ఒకే మాదిరిగా ఉన్నప్పుడు రాములు వారు సుగ్రీవుడు ఎవరో వాళ్ళెవరో తెలియదు బాణం వేయటానికి. అందుకని ఏం చేస్తారు, రెండోసారి పంపించినప్పుడు సుగ్రీవుడికి దండేసి పంపిస్తే ఐడెంటిఫికేషన్ అనమాట, ఇటు సుగ్రీవుడు అని చెప్పేసి నేను. అప్పుడు వాలి మళ్ళీ రెండోసారి సుగ్రీవుడు పిలవటానికి వచ్చినప్పుడు వాలి మళ్ళీ యుద్ధానికి బయలుదేరుతుంటే తార ఆపి రెండోసారి కూడా మళ్ళీ ఇప్పుడు దాకా నీ దెబ్బలు తిని వెళ్ళి మళ్ళీ వచ్చాడు అంటే వెనకేదో శక్తి ఉండి నడిపిస్తుంది, నువ్వు చెప్పిన మాట విను, వెళ్ళొద్దు అని చెప్పి అంటే చిన్నవారు నీకేం తెలుసు నాకు చెప్పడానికి, పోగలవు అని చెప్పేసి తిట్టేసి వెళ్ళిపోతాడు వాలి. తార బంధం అది ఛాలెంజ్, హెడ్లోకి వెళ్ళిపోయింది వాలి తార బంధంలో. అది అనమాట ఛాలెంజ్. ఎవరికి వచ్చింది ఇప్పుడు, ఆమెకు వచ్చింది ఈ ఛాలెంజెస్ అనేది షీ ఫేసెస్. ఇదే కనుక మనం రావణాసురుడు, మండోదరి దగ్గరికి వెళ్తే
ఇదే యుద్ధంలో రామరావణ యుద్ధం జరిగేటప్పుడు రాముడు ఈమె ముందు నుంచి కూడా చెప్తుంటది, సీతను పంపించేయి, వద్దు మనకు లంక నాశనం అయిపోద్ది, నువ్వు చెప్పింది విను అని చెప్తుంటే కూడా వినడు. కాకపోతే పాటించినా పాటించకపోయినా ఆమె చెప్పేది వింటాడు. పాటిస్తాడు పాటించడం అది వేరే విషయం, కానీ అట్లీస్ట్ చెప్పేది వింటాడు. ఆమె ఏం చెప్తుంది అనేది సరే అనేసి వెళ్ళిపోతాడు, ఆయన చేయడు, అది వేరే విషయం. సీతారాముల దగ్గరికి వచ్చేటప్పటికి అది ఇద్దరు ఒకరినొకరు చెప్పుకుంటారు, ఒకరినొకరు మాట్లాడుకుంటారు. ఆయన చెప్పింది ఈయన వింటాడు, ఈయన చెప్పింది ఆమె వింటారు, అది ఆ విధంగా నడుస్తుంది. ఈ హై హెడెడ్నెస్ లోకి వచ్చేటప్పటికి వాలిటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి ఉన్నప్పుడు ఆ స్త్రీకి ఈ ఛాలెంజ్ ఎక్కువైపోయి తెరవ ఏమవుద్ది, తను కూడా ఈ అన్కాన్షియస్నెస్ స్టేజ్లోకి వెళ్ళిపోయి తను కూడా నిందించడం, ఆ పెయిన్ బాడీ ఇవన్నీ అప్పుడు దాకా ఉన్న ఎన్లైటన్మెంట్ కూడా వెళ్ళిపోద్ది అనమాట. ఎన్లైటన్మెంట్ కవర్ అయిపోద్ది, దీని మీద కప్పుకుపోతుంది ఈ కోపం, వినలేదనేటువంటి ఉక్రోషం, ఆక్రోశం, తర్వాత ఇవన్నీ బయటకు అప్పుడు వెంటనే నిందించడం మొదలు పెట్టడం, విమర్శించడం, తిట్టడం, ఇవన్నీ మొదలైపోతాయి ఆమెకు కూడా, ఆ పార్ట్నర్కు ఉన్నాయి, ఈమెకు కూడా వస్తుంది. ఎప్పుడైతే ఈమె ఈ స్టేజ్లోకి వెళ్తుందో అప్పుడు అప్పుడు దాకా స్త్రీకి ఉన్న ఛాలెంజ్ ఇప్పుడు ఈయనకి ఛాలెంజ్ అయిపోద్ది. ఇప్పుడు అదే వాళ్ళు చెప్పినప్పుడు వినకపోతే తార గట్టిగా అరిచి పోట్లాడి కసకసాన్ని చెకా చేసింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఇది ఛాలెంజ్ అయిపోద్ది, ఇది ఎట్లా కంట్రోల్ చేయాలి అని చెప్పేసి. అప్పుడు ఇద్దరు చివరికి ఏమవుద్దంటే వాళ్ళు ఈ ఇద్దరు ఈ స్థితిలో ఉన్నప్పుడు ఇద్దరు ఒకరినొకరు ఛాలెంజ్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు ఒకరినొకరు తిట్టుకోవటం, ఒకరినొకరు కొట్టుకోవటం, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడం, ఇంకా రకరకాలవన్నీ జరుగుతాయి. ఈ జలసీ, జస్టిఫికేషన్, నేనే కరెక్ట్, నువ్వు కరెక్ట్, ఒకళ్ళ మీద ఒకళ్ళు, ఇవన్నీ జరుగుతాయి. దాన్ని ఎప్పుడైతే ఇది వస్తుందో అతని పెయిన్ బాడీ కూడా యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు దాకా నేనే చెప్పింది వేదం అనుకున్నదల్లా ఆయన పెయిన్ బాడీ కూడా యాక్టివేట్ అవుతుంది, ఇద్దరికి పెయిన్ బాడీ యాక్టివేట్ అయ్యి ఇద్దరు కొట్టుకుని చివరికి ఆ ఎమోషనల్ వైలెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇద్దరు కొద్దిసేపటికి చల్లబడతారు. ఆ పెయిన్ బాడీస్ రెండు చల్లబడి ఆ మళ్ళీ ఎప్పుడు దాకా చల్లబడతారు వీళ్ళిద్దరూ, మళ్ళీ ఓపిక వచ్చేంత వరకు. ఇద్దరు అరుచుకుని ఓపిక అయిపోద్ది కదా, చీను వింతే నువ్వు మారు అని చెప్పి, చీను వింతే ఇంట్లో ఉంటుంది అండగానే బయటికి పోతున్నా అని చెప్పి ఇద్దరు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కాసేపటికి 1 గంట 2 గంటలు సాయంత్రానికి మళ్ళీ ఇంటికి రాక తప్పదు ఈయనకి, భరించక తప్పదు ఆమెకి. ఇద్దరు మళ్ళీ ఆ ఓపిక వచ్చేంత వరకు సైలెంట్గా అయిపోతారు. మళ్ళీ ఓపిక వచ్చిన తర్వాత మళ్ళీ మొదలెట్టచ్చు. అంటిల్ ది నెక్స్ట్ టైం ఇది ఎప్పుడు దాకా సైలెంట్గా ఉంటుంది అంటే మళ్ళీ ఇంకోసారి మళ్ళీ గొడవ వచ్చేంత వరకు వీళ్ళు సైలెంట్గా ఉంటారు అన్నమాట. అందుకని ఎప్పుడైనా సరే ఎన్లైటన్మెంట్ అనేది ఒక ప్రేమమయమైన ఆనందకరమైనటువంటి ఒక వాతావరణంలోనే ఉన్నప్పుడే ఈ ఎన్లైటన్మెంట్ ప్రేమ అనేది ఉన్నప్పుడే జరుగుతుంది. కానీ ఇద్దరు గనక ఆ స్టేజెస్ దాటిపోతే అది ప్రేమ అనేది, ఎన్లైటన్మెంట్ అనేది ఉండదన్నమాట. అది మేడం నవ్వుతున్నారు, చెప్పండి ఏమన్నా. ఎవరు కరణం నేనే కరణం గారా? నేనే సార్, బుక్ అయింది కూడా నేనే, ఆ? వీడియో ఆన్ చేసింది నేనే, నవ్వింది నేనే, బుక్ అయింది నేనే సార్. ఎందుకు నవ్వారు ఇంతకి? ఎందుకు నవ్వుతున్నామంటే ఇప్పుడు పెళ్లి అనేది, వివాహ బంధం అనేది ఒక ఆడ మగకి సంబంధించినది. వాళ్ళకైనా, చేసుకున్న వాళ్ళల్లో ఒకళ్ళకైనా అవగాహన ఉండాలి, లేదా ఎవరైనా చెప్పైనా ఉండాలి. ఇప్పుడు జీవితాంతం నడిచేది తెగని బంధము, మంగళసూత్రం ద్వారా కట్టబడిన బంధము, భార్యాభర్తల బంధము. అన్ని షేరింగ్స్ ఉండాలి, అర్థం చేసుకోవాలి, సంతోషంగా ఉండాలి. అంటే తనకేది నచ్చదో అది మంచి విషయమే కదా, అది నేను చేయకూడదని ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉండి, ఎంత ఫ్రెండ్లీగా తెగని బంధము, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ జీవితాంతం కూడా చావు ఒక్కడ తప్పితే వేరు చేయలేని బంధం భార్యాభర్తల బంధం అని అర్థం అయ్యిండి, ఆనందంగా ఉండి ప్రతి విషయం షేర్ చేసుకుంటా ఫ్రెండ్లీగా ఉండే ఆ ఇంట్లో ఎంత సంతోషం ఉంటుంది. కాదు నా ఇష్టం నేను ఇంతే చేస్తానంటే నువ్వు ఇటు చేస్తావా, నాకు నచ్చదంటే నీకు నచ్చేది నేను చేయనని ఇలా వాదులు ఆడుకుంటా ఉంటే ఆ కుటుంబంలో ఉండే బాధ ఇదంతా ప్రశాంతత కోల్పోతా ఉంటారు. ఇలాంటివన్నీ చూస్తా ఉంటే, ఇవన్నీ అర్థమవుతా ఉంటే నాకు నవ్వొచ్చింది ప్రవీణ గారు. అందుకే కదా గృహమే కదా స్వర్గసీమ అని పాడుకునేది. ఉమ్.
ప్రశాంతంగా ఉంటే ఎట్లా ఉంటది? ఒకరొకళ్ళు షేరింగ్స్ ఉండి, ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని ఉంటే, భార్యాభర్తల బంధం కంటే ఏది గొప్పది కాదు అని గనక మనకు అర్థమైతే గొడవలనేది కూడా ఉండవు. అవగాహన దాన్నే ఉండాలి. ఒకళ్ళ మీద దాన్నే ఒకళ్ళకి గౌరవం ఉండాలి, ప్రేమ ఉండాలి, అభిమానం ఉండాలి. మూడో మనిషి ఎంటర్ అవ్వకూడదు. వాళ్ళకి మనము మూడో మనిషి రావడానికి అవకాశం ఉండకూడదు. వాళ్ళు భార్యాభర్తల మధ్యకి రాకూడదు. మనము మూడో మనిషిని రానియకూడదు. మన ఇద్దరం గనక ఒకళ్ళతో ఒకళ్ళు తనకి ఇష్టమైనట్టుగా కొంతైనా మనసు గమనించుకొని వెళ్తా ఉంటే ఆ సంతోషం అనేది వర్ణనాతీతము అని నాకు తెలిసింది. అందుకే నేను నవ్వాను. దాన్నే యుటోపియన్ వరల్డ్ అంటారు. యుటోపియన్ వరల్డ్ అంటే ఒక ఊహా ప్రపంచం. మనం ఈ విధంగా ఉండాలి అని మనం కోరుకుని ఆ ప్రపంచంలో జీవిస్తాం చూసారా, దాన్ని యుటోపియన్ వరల్డ్ అంటారు. అందుకని మీరు కానీ చెప్పింది భార్యాభర్తలు అండర్స్టాండింగ్ తోటి ఉంటే అసలు ఎంత పీస్ఫుల్ గా ఉంటది వాతావరణం అనేది, ఎంత బాగుంటదని నేను ఊహిస్తున్నాను. అదే అన్న ఊహలో బాగానే ఉంటుంది అన్నా నేను. కానీ అలా ఉంటే బాగుంటుంది. ఖచ్చితంగా అది మాత్రం సాధ్యమే. అదేం లైఫ్ అని అది ఖచ్చితంగా. భార్యాభర్తల మధ్యలోనే కాదు, సంఘంలో అందరూ అలా ఉంటే ఎట్లా ఉంటది అనేది అట్లా కూడా అది ఎక్కడైనా ఇద్దరు వ్యక్తుల మధ్యలో, రెండు సొసైటీల మధ్యలో, రెండు ఊళ్ళు, ఇవన్నీ అది అలా ఉంటే చాలా బాగుంటది. సార్ కరెక్టే. ఇప్పుడు నేను నా మాట నా పద్ధతి నచ్చకపోతే ప్రవీణ మాట్లాడకుండా ఉండటానికి కూడా కుదురుతుంది. కానీ భార్యాభర్తలు అనేది ఖచ్చితంగా ప్రయాణం చేయాలి. అదేదో మంచిగా ప్రయాణం చేశామనుకోండి, వారి చెంత సంతోషం ఉంటది. లేదు అనుకోండి, రోజు యుద్ధాలే, మనశ్శాంతే ఉండదు. ఏమున్నాయి, కాకపోతే 4 పాతలు చొట్టలో పడతాయి అంతకంటే. మనసు బాధపడిద్ది సార్, పడిన సొట్టలు కాదు అది సార్. కనపడదుగా, చొట్టలు కనపడతాయి, అది మనసు కనపడదుగా. అవును సార్, అవును. యా. అందుకని నవ్వా ప్రవీణ గారు. ఓకేనా? సరే, లక్ష్మణుడు నవీన లెవెల్లో ఉంది ఇప్పుడు. లక్ష్మణుడు నవ్వాడు, ఎందుకు నవ్వాడు తెలుసా? సార్ మాకు తెలియదు సార్. ఎవరున్నది ఒక నిమిషం, వాడు ఎవరు వచ్చేసి. ఇప్పుడు రాముడు సీత అన్యోన్య దాంపత్యము. ఉమ్, రావణాసురుడు వాళ్ళ ఆవిడది, అతను అన్ని విద్యలు ఉన్నాయి, అంతా ఉంది, సంస్కారము. అతను ఆ అతను సీతాదేవిని అనే ఆమె మీద మనసు పట్టము అంటే స్త్రీలోలుడా, లేకపోతే అతను రాసి పెట్టి ఉండబట్టి అటు బుక్ అయ్యాడో నాకైతే తెలీదు. మరి వాలియను తార వాళ్ళ బంధం గురించి ఇప్పుడే నేను విన్నాను సార్ వాళ్ళది. అంటే ఆమె చెప్పినా గానీ మూర్ఖత్వంతో ఉన్నాడు అనేది. ఎవరున్నారు? రామాయణం అంతా అయిపోయి పట్టాభిషేకం అయిపోయిన తర్వాత సభ జరుగుతూ ఉంటుంది, పట్టాభిషేకం. అప్పుడు లక్ష్మణుడు చిన్న నవ్వు నవ్వుతాడు, ఇప్పుడు మీరు నవ్వినట్టే. లక్ష్మణుడు ఎందుకు నవ్వాడు అనేది ఎవరికీ తెలియదు. సీతాదేవి అనుకుంటుంది, "ఆ, నేను లంకలో సంవత్సరం పాటు ఉండి వచ్చాను కదా, అందుకని చెప్పి నవ్వాడా" అని ఆమె అనుకుంటాడు. రాములు వారు అనుకుంటాడు అదే ఇంకో విధంగా, ఎక్కడో సంవత్సరం పాటు ఉన్నామని తీసుకొచ్చి నేను మళ్ళీ పట్టాభిషేకం చేస్తాను ఏలుకుంటున్నాను ఇన్ని అని చెప్పి. రోజులు పెట్టాను కదా, అందుకని నవ్వాడా అనుకుంటాడు. ఎవరికి అని తోసిన సందర్భం వాళ్ళు తీసుకున్నారా? అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఊహించుకుంటారు. చివరికి ఈ గోల వాళ్ళకి ఎందుకు వచ్చింది అని చెప్పి, ఇంతకీ ఎందుకు నవ్వేవయ్యా అని అడుగుతారు ఆయన. అయితే ఏమీ లేదు, 14 సంవత్సరాలు వనవాసంలో నేను ఎక్కడా నిద్రపోలేదు, ఇప్పుడు చిన్న ఆవులింత వచ్చింది, ఇన్నాళ్ళు బట్టి రాని ఆవులింత ఇప్పుడు వచ్చింది అని చెప్పి నవ్వానని చెప్పి ఏం చెబుతారు. నేననుకున్నా హనుమంతుల వారి తల తగిలింది, నాకు చకలీలు పుట్టి నవ్వాను అంటాడేమో అనుకున్నాను సార్. అందుకని ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన భావం, ఒక్కొక్క రకమైన అర్థం ఉంటాయి. వాళ్ళ వాళ్ళ అనుభవాల నుంచి అర్థాలు మారుతూ ఉంటాయి అన్నమాట. ఒకే సిచ్యుయేషన్ ఒకటే అయినా కూడా వాళ్ళు వాళ్ళ అనుభవాల నుంచి అర్థాలు మారుతుంటాయి. ఊర్మిళాదేవి ఎస్. అప్పుడు లెగ్స్ ఉంటారు సార్. అప్పటి వరకు నిద్రపోయిన ఊర్మిళాదేవి గారు అప్పుడు లెగ్స్ ఉంటారు. అందుకని ఆయనకి ఆవలింత వచ్చింది. ఆమె లేచిందా లేవలేదా, ఈయన పడుకున్నాడా అనేది కాదు. ఆయన నవ్విన నవ్వుకి వీళ్ళందరూ ఎంతమంది ఏ విధంగా ఆలోచించుకున్నారు అనేది.
అది కూడా కనపడి కనపడినట్లుగా నవ్వితేనే, గట్టిగా కాదు. వాళ్ళు దగ్గరగా చూస్తారు కాబట్టి వాళ్ళకి అర్థమవుతుంది. మన సినిమాలో చూస్తాం కాబట్టి మనకు అర్థం కాదు. సార్ చిన్న డౌట్ సార్. ఏంటి మీరు ఒక గ్రంథాలయమా సార్ లేదా పెద్దవాళ్ళ శిక్షణ ఏంటి సార్? మీరు అసలు ఇన్ని పాయింట్స్ ఇప్పుడు ఏదో చెప్పారు ఇందాక, ఆ రిలేషన్షిప్ కి ఏదో రిలేషన్షిప్ అని చెప్పారు. అసలు ఏ సిచ్యువేషన్ వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా దానికి సంబంధించిన ఒక టాపిక్ కానీ, దానికి సంబంధించిన ఒక మెసేజ్, దానికి సంబంధించిన నాలెడ్జ్ అంతా మీ దగ్గర ఉంటుంది సార్, స్టోర్ అయ్యి ఉంటది అనమాట. మేబీ అందరం వింటాము, చూస్తాము, మళ్ళీ అక్కడికక్కడ మర్చిపోతాము, ఎదురుకెళ్ళిపోతాం అనమాట. మీ దగ్గర అలా స్టోరేజ్ ఉంటది కదా సార్, సార్ లైబ్రరీ అయి ఉండొచ్చు. మనం అదేం చెప్పాలి. ఒక పర్టికులర్ బుక్ తో రాదనుకుంటా, ఎక్స్పీరియన్సెస్ వల్ల డిఫరెంట్ సార్ ఏమిటి అనేది మనం చెప్పాలా? నువ్వు సార్నే డౌట్ సార్ అని క్వశ్చన్ ఎత్తి ఎంత పెద్ద క్వశ్చన్ అడుగుతుందో అనుకున్నా నేను. నేను అదే ఆలోచిస్తున్నా, అందుకనే షేరింగ్ ఆపేసి మరీ వచ్చాను. సార్ మీరేం చెప్పాలా? ఈ క్వశ్చన్ నేను ఇంత ముందే అడిగాను సార్ని. అడిగారా? మళ్ళీ క్వశ్చన్ రిపీట్ అయింది సార్. లలిత, దట్ ఈస్ కోటేశ్వరరావు గారు. లలిత, దట్ ఈస్ సార్ అంటే సార్. మీరే మాట్లాడలేదు అనుకున్నా నేను ఇప్పుడు. లలిత, ఇది నేను చాలా సార్లు చెప్పున్నాను సార్ కి. రికార్డింగ్ ఆపారా? ఆపేస్తున్నా.